సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మోదీ గారు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 కూడా ప్రభుత్వాన్ని చెరోవైపున లాగుతున్నాయి. తొందరలో అవి మా చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోతాయని అన్నారు. అంటే దీని పట్ల చాలామంది ఏ విధంగా అభిప్రాయపడుతున్నారంటే బీజేపీ ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని చీల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అని అంటున్నారు. మరి ఆ పాసిబిలిటీ ఉందంటారా సార్? ఇంకొక చర్చ కూడా ఉంది కదా, రేవంత్ రెడ్డి బిగ్ బ్రదర్ అన్నాడు ఆయన్ని. అవును. ఆయన్ని స్మాల్ బ్రదర్ అన్నాడు. ఈ వ్యాఖ్యానాలు కూడా, దీని మీద కూడా వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి కదా, చాలా కామెంట్స్ నడుస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్డీఏకి అనుకూలంగా ఉంటూ, అంటే ప్రతిపక్షంగా ఉంటూనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఉంటూనే ఎన్డీఏ తాలూకా వ్యాపారాలకి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర పరిపాలనని రూపుదిద్దుకుని వాళ్ళకి అనుకూలమైనటువంటి పాలన అందించే ప్రయత్నం డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే, రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన అన్నట్టు ఎవరి ద్వారా ఉన్నాయి సంబంధాలు అంటే స్ట్రైట్గా ఆయనే ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ రెడ్డి. ఆయనకి ఆ లింకులు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ప్రస్తుతం పొలిటికల్ ఏరియాలో ఆయన కోసం తెలంగాణలో అభ్యర్థుల్ని పెట్టకుండా రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి తెలంగాణ వరకు షట్ డౌన్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు మోడీ గారితోనే ఉన్నాడు కదా ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి కూడా మోడీతో ఉన్నట్టే కదా లెక్క. సో ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు కలవు. బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ వస్తే అప్పుడు ఎలాగూ ఇవేమీ నడవు, ఈ చర్చలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిచినప్పటికీ తన రాజ్యాన్ని తాను నడుపుకోగలిగిన లింకులు ఉన్నాయి ఆయనకి, రేవంత్ రెడ్డికి. అందుకని కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేయటం అలాంటి పనులు డెఫినెట్గా ఆయన చేయడానికి అవకాశం కూడా లేదు. అలాగని చెప్పి ఇక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం వాళ్ళకు లేదు. బీఆర్ఎస్ నుంచి మొత్తం టోటల్గా బీఆర్ఎస్ని కొనుగోలు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్ళి తన కాంపౌండ్లో పెట్టుకుని వాళ్ళందరికీ బీజేపీ ముద్రేసి అలా కూలదోసే ప్రయత్నం ఏదైనా చేస్తే తప్ప కుదిరే పని కాదు. అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి కనీసం 20 మందిని కొనాల్సి ఉంటుంది. ఇంత వ్యాపారం మోడీ గారు చేస్తాడని నేనైతే అనుకోను. సో ఆయన ఒక వేగ్లో చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో క్రెడిబిలిటీ పోతుంది వీళ్ళకి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఓట్లు తయారవుతుంది. బీఆర్ఎస్ అనేది సీన్లో నుంచి తప్పుకున్నప్పుడు ఫైనల్గా మేము వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాదు, మేమే ప్రధాన ప్రతిపక్షంగా కనిపించి రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకుంటాం అని మాత్రమే అన్నాడు. అంతకు మించి ఇప్పుడు ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి తమ బండి సంజయ్ గారి ప్రభుత్వం, లేకపోతే ఇంకొక రెడ్డి గారి ప్రభుత్వము ఇక్కడ ఏర్పాటు చేస్తాడనేది కాదు సెన్స్. కిషన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏర్పాటు చేస్తాడనేది కాదు. అంత రిస్క్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. రెండోది, ఇమ్మీడియట్గా పార్టీని తెగనమ్ముకోవడానికి ఈయన చిరంజీవి కాదు, కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా టాక్టికల్గా అడుగులేస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన వ్యూహ రచన దురంధరుడు అని తనకున్న పేరు, ఆ ఇమేజ్ నుంచి కొంత డౌన్ఫాల్ అయ్యాను అని ఫీల్ అవుతున్నాడు. ఆయన ఆత్మన్యూనతతో ఉన్నాడు. కాబట్టి ఈసారి అలాంటి స్ట్రాటజిక్ పొరపాట్లు ఆయన చేయడు. అందుకని జాగ్రత్తగానే చూసుకుంటాడు. కొంతమంది వెళ్ళిపోవచ్చు, అది అట్లా అవసరం కూడా కాంగ్రెస్కి. అది జరుగుతుంది తప్ప బీజేపీ ఇప్పుడు వీళ్ళందరినీ కొని ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్ల పరిపాలన చేయాలనే మూడ్లో బీజేపీ ఉండదు. అంత ఇన్వెస్ట్మెంట్ చేయదు. వాళ్ళకి కావాల్సిన పని చేయడానికి ఆల్రెడీ ఏజెంట్గా మారుతాడు ఇతను నిర్మోహమాటంగా రేవంత్ రెడ్డి.
మోడీ గారు రాత్రి ఫోన్ చేసి పొద్దుటికి ఈ పని కావాలంటే ఇమ్మీడియట్గా అర్ధరాత్రి కూర్చుని పని చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి, అంటే కెపాసిటీ ఉండటం కాదు, అంత అంకిత భావం ఉన్నటువంటి, అంత డెడికేషన్ ఉన్నటువంటి నాయకుడు అతను రేవంత్ రెడ్డి. ఈ అవకాశం చూసుకుని మోడీని ఏదో చెయ్యాలి అని అనుకోడు ఇతను. ఆ మేరకు సత్సంబంధాలు ఉన్నాయి వారి మధ్య. అందుకని ఆయన ఏదో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకోడు. ఈయన కూడా రేపు ఎన్డీఏ గెలిస్తే నాకేదో ఇబ్బంది అని అనుకోవడం లేదు. ఎందుకంటే తన గురువు ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉన్నాడు, ఇమ్మీడియట్ గురువు. తన కోసం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని షట్ డౌన్ చేసినటువంటి నాయకుడు కాబట్టి ఆ లింకుల్లో ఉన్నాం, మనకేం పర్లేదు అనేటువంటి మూడ్లో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నంతకాలం మోడీ గారికి కూడా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఆయన ప్రభుత్వం ఉన్నట్టే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కూడా ఈ వ్యవహారం, ఈ జ్ఞానంతో వ్యవహరించాలి రేవంత్ రెడ్డి పట్ల. ఇది మిస్ అయ్యి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు గోడల మీద, మార్పు మొదలైంది, కేంద్రంలో కూడా మార్పు వస్తుంది అని. అది జనరల్ నినాదమే తప్ప ఈయన స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎప్పుడు ఎవరితో నడవాలో తెలిసిన మనిషి. అందుకని రేవంత్ రెడ్డితో ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రభుత్వాలను పడగొట్టే అంత స్కీములు వేసే పరిస్థితి అంతకంటే లేదు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందో లేదో కూడా అనుమానాస్పదమే. కొంత గందరగోళం ఉంది. 250 అని కొంతమంది అంటున్నారు, 211 దగ్గర ఆగిపోతారనేది నా నమ్మకం. ఒకవేళ ఇవన్నీ కొట్టేసి వాళ్ళు అధికారంలోకి వస్తే రావచ్చు. 211 దగ్గర ఆగిపోతుంది అనేది నా నమ్మకం. 250 వరకు పెడుతుంది అనేది కొంతమంది చెప్తున్నారు. ఏది జరిగినా రేవంత్ రెడ్డితో ఆయనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు, ఇప్పుడు ఏమీ జరగదు. కాబట్టి దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వచ్చే ఎన్నికల గురించి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది సీన్లో నుంచి పక్కకి వెళ్ళిపోయి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది యుద్ధం. అప్పుడు బీజేపీ గెలిచేసి అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా మాత్రమే అర్థం చేసుకోవాలి. అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి కనీసం 20 మందిని కొనాల్సి ఉంటుంది. ఇంత వ్యాపారం మోడీ గారు చేస్తాడని నేనైతే అనుకోను. సో ఆయన ఒక వేగ్లో చెప్పిన మాటకు అర్థం ఏంటంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో క్రెడిబిలిటీ పోతుంది వీళ్ళకి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఓట్లు తయారవుతుంది. బీఆర్ఎస్ అనేది సీన్లో నుంచి తప్పుకుంటుంది. తప్పుకున్నప్పుడు ఫైనల్గా మేము వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాం. పోషించడం మాత్రమే కాదు, మేమే ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తాం. కనిపించి రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకుంటాం అని మాత్రమే అన్నాడు. అంతకు మించి ఇప్పుడు ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి తమ బండి సంజయ్ గారి ప్రభుత్వం లేకపోతే ఇంకొక రెడ్డి గారి ప్రభుత్వము ఇక్కడ ఏర్పాటు చేస్తాడనేది కాదు సెన్స్. కిషన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏర్పాటు చేస్తాడనేది కాదు. అంత రిస్క్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. రెండోది ఇమ్మీడియట్గా పార్టీని తెగ నమ్ముకోవడానికి ఈయన చిరంజీవి కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.